హాయ్, నేను రాజు కందిక, మీ మ్యాథ్స్ టీచర్. ఇప్పుడు నేను సులభంగా 10వ తరగతి మ్యాథ్స్లో ఏ విధంగా పాస్ అవ్వాలనో చెప్పబోతున్నాను. సో ఇప్పుడు మీరు అన్నీ చదివి ఉంటారు. చదివిన వాళ్ళకు మాత్రమే ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. చదివిన వాళ్ళు కంపల్సరీ ఇవి చదివి మిగిలిన వాటిని కంపల్సరీ చూసుకోండి. ఇవి కంపల్సరీ చదివిన తర్వాతనే మిగతాయి చూడండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మరియు వీటిని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ మార్కులు జరుగుతుంది. ఫస్ట్ 2 పేపర్లు ఉంటాయి మనకు. సో 2 పేపర్లో ఫస్ట్ పేపర్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ పేపర్లో 40 మార్క్స్కు కనీసం మనకు 30 మార్క్స్ వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పేపర్ నుండి మనము 4 చాప్టర్లు ముఖ్యంగా తీసుకుందాం. ముఖ్యంగా 4 చాప్టర్లు అవేంటి అంటే, ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు, 2వ చాప్టర్ సమితులు, 3వ చాప్టర్ బహుపదులు, తర్వాత చాప్టరు మీరు జ్యామితీయ నిర్మాణం. ఇది తీసుకోండి. 7th చాప్టర్, లాస్ట్ చాప్టర్ తీసుకోండి. సో దీంట్లో మనము ముఖ్యంగా వాస్తవ సంఖ్యలకు సంబంధించి యూక్లిడ్ భాగాహార శేషవిధి సూత్రం ఆధారంగా గసాబాని ఎలా కనుగొనాలో మీరు కంపల్సరీ నేర్చుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ ప్రధాన కారణాంక పద్ధతిలో మనము గసాకాను ఏ విధంగా కనుక్కోవడం ఉన్నది అవి కంపల్సరీ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ మనము అవి వాస్తవ సంఖ్యలకు వచ్చేస్తే ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఇచ్చి దానికి 9m+1 9m+5 అలాంటిది మనకు కంపల్సరీ ఒకటి లెక్క ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక నిరూపించండి అని అంటాడు. ఆ లెక్కలు మనం కంపల్సరీ 1 2 మీరు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాస్తవ సంఖ్యల నుండి √2ను √3ను కరణీయ సంఖ్యగా నిరూపించడం, √2 + √3ని కూడా కరణీయ సంఖ్యగా నిరూపించడం అనేది కంపల్సరీ వస్తుంది. ఈసారి కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులందరూ ఇవి కంపల్సరీ 4 ఎలిమెంట్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. సో దీంట్లో నుండి కంపల్సరీ వస్తాయి. సో అట్లే నెక్స్ట్ మనకి సంవర్గమానాలకు సంబంధించి సంవర్గమానాల యొక్క విలువను కనుగొనడం. సంవర్గమానాల విలువ అంటే log 3 బేస్ 81, log 5 బేస్ 25 విలువ కనుగొనండి. ఇలాంటి లెక్కలు కంపల్సరీ మీరు అదే చాప్టర్లో సంవర్గమానాలలో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో అది ఒకటే ఎక్సర్సైజ్ ఉంది. సో దాన్ని కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ log xy = log x + log y సంబంధించి ఒక 4-5 లెక్కలు మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ log x/y = log x - log y సంబంధించి కూడా మీరు ఒక 4-5 లెక్కలు ప్రయత్నం చేసి వెళ్ళండి. ఇవి కంపల్సరీ వస్తున్నాయి వీటికి సంబంధించి. నెక్స్ట్ 1.5లో అదే మనకు సంవర్గమానాలకు సంబంధించి 1.5లో 5, 6, 7, 8కి సంబంధించినటువంటి లెక్కలు మనము ఆ మోడల్కి సంబంధించి అవి కూడా కంపల్సరీ మీరు నేర్చుకొని వెళ్తే ఈ ఫస్ట్ చాప్టర్ నుండి మనం సక్సెస్ఫుల్గా మనం మంచి మార్కులు కనీసం 5-6 మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ సమితులకు సంబంధించి చాప్టర్, సమితుల నుండి కూడా ఖచ్చితంగా 6-7 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ ఈజీ చాప్టర్. మళ్ళీ ఇది 2వ చాప్టర్. సో ఈ సమితులకు సంబంధించి మనం ఖచ్చితంగా సమితుల యొక్క నిర్వచనాలు మనం నేర్చుకోవాలి. సమితులలో శూన్య సమితి అంటే ఏంటిది, కార్డినల్ సంఖ్య అంటే ఏంటిది, మనకి సంఖ్యలకు సంబంధించి ఇవి కంపల్సరీ నిర్వచనాలు ఖచ్చితంగా నేర్చుకోండి. వాటి యొక్క నిర్వచనాలు, వాటి యొక్క ఉదాహరణలు కూడా మనం కంపల్సరీ నేర్చుకొని వెళ్ళండి. పరిమిత సమితి, అపరిమిత సమితి ఇవి ఖచ్చితంగా ఉదాహరణలు నేర్చుకొని వెళ్ళండి. వీటి మీద కూడా మనకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సమితులలో ఖచ్చితంగా వచ్చేటిది ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్ నుండి రోస్టర్ ఫామ్కి, రోస్టర్ ఫామ్ నుండి సెట్ బిల్డర్ ఫామ్కి ఏ విధంగా నిర్మాణం చేయడం, రాయడం ఏ విధంగా వస్తుంటుంది ఖచ్చితంగా. అంటే రోస్టర్ ఫామ్ నుండి సమితి నిర్మాణ రూపంలోకి మార్చండి, లేదా సమితి నిర్మాణ రూపం నుండి రోస్టర్ రూపంలోకి మార్చండి అని కంపల్సరీ లెక్క వస్తుంది. ఖచ్చితంగా విద్యార్థులు ఒక 4-5 లెక్కలు ఇవి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి.
అలాగే సమితులకు సంబంధించి ఖచ్చితంగా వచ్చేటిది వెన్ డయాగ్రామ్. సో శూన్య సమితిలో మనం దీర్ఘచతురస్రాకారం తీసుకొని శూన్య సమితి తీసుకొని దాంట్లో ఏ ఇంటర్సెక్షన్ బి కానీ, ఏ యూనియన్ బి కానీ, ఏ మైనస్ బి కానీ, బి మైనస్ ఏ కానీ ఉదాహరణలతో సహా మీరు నేర్చుకొని వెళ్తే మీరు ఎట్లాంటిది ఇచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో వెన్ చిత్రం కూడా కంపల్సరీ మనం అడిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సమితిలోకి సంబంధించి వెన్ చిత్రాలు నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్ కార్డినల్ సంఖ్య సంబంధించి కూడా మనం క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో దానికి సూత్రము నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని సూత్రం సంబంధించినటువంటి లెక్కలు మనకు కంపల్సరీ ఒకటి నేర్చుకొని వెళ్ళండి, ఒకటి రెండు ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి. సో ఆ మోడల్గా మనకి ఎలాంటిది వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి కంపల్సరీ మనకి సమితులకు సంబంధించి. దీంట్లో ప్రధాన సంఖ్యలు అంటే ఏంటిది, సహజ సంఖ్యలు అంటే ఏంటిది, దీంట్లో పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అంటే ఏంటియో వాటిని రాసి మళ్ళీ మనము కొన్ని సమితి నిర్మాణ రూపము, రోస్టర్ రూపం రాయమంటాడు కాబట్టి వాటిపైన అవగాహన కూడా పెంచుకోండి. సో ఇది ఒక మార్కు 2 మార్కులకు సంబంధించి మరియు 4 మార్కులు కూడా వస్తున్నాయి. సో మీరు ఖచ్చితంగా 6-7 మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సమితులు చాప్టర్ చదవండి, బాగా చదవండి. నెక్స్ట్ బహుపదులకు సంబంధించి బహుపదులలో వెరీ ఈజీ చాప్టర్ ఇది. బహుపదులలో కూడా మనకు 6-7 మార్క్స్ వస్తున్నాయి కంపల్సరీ కాబట్టి బహుపదులు కూడా మీరు ఈజీ చాప్టర్ మంచిగా చదవండి. బహుపదులకు సంబంధించి గుణకాలు, బహుపది యొక్క గుణకం కనుక్కోవడం, బహుపది యొక్క పరిమాణాన్ని గుర్తించడము, మరి బహుపది యొక్క విలువను కనుక్కోవడం కూడా మనకు కంపల్సరీ వస్తుంది. ఒకసారి అది ప్రయత్నం చేయండి. బహుపది విలువను కనుక్కోవడం అంటే P(1) యొక్క విలువను ప్రతిక్షేపించడం, P(2) యొక్క విలువను ప్రతిక్షేపించడం, ఇవి ఖచ్చితంగా మన గతంలో వస్తున్నాయి. ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఈ బహుపదులకు సంబంధించి ax² + bx + c రూపంలో అంటే వర్గ బహుపదిని రేఖాచిత్రం గీయడం లేదా బహుపదిని రేఖాచిత్రం గీయడం అంటే గ్రాఫ్ గీయడం అనేది మీరు కంపల్సరీ నేర్చుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఒక్కొక్కసారి 4 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి గ్రాఫ్ ద్వారా మన లెక్కలు సాధించడం కూడా ఉన్నది. అది ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు బహుపదుల నుంచి 4 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బహుపదులలో మనము శూన్య విలువలు కనుక్కోవడం కూడా కంపల్సరీ వస్తుంది. శూన్య విలువలు ax² + bx + c మోడల్ అంటే వర్గ బహుపది యొక్క శూన్య విలువలు కనుక్కోవడం లేదా రేఖీయ బహుపది యొక్క శూన్య విలువలు కనుక్కోవడం కూడా మనకు వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా ఒకటి నేర్చుకోవాలి. కారణాంక పద్ధతిలో ఈజీగా మనం నేర్చుకున్నాము ఆల్రెడీ, అట్లాంటివి నేర్చుకోండి. నెక్స్ట్ దీంట్లో ఇంకొక 2-3 రకాలు ఉన్నాయి, వాటిని మనం నేర్చుకుందాము. ఫస్ట్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనము శూన్య విలువలు కనుక్కోవడం ఇందాక నేర్చుకున్నాం. కారణాంక పద్ధతిలో శూన్య విలువలు కనుక్కుంటాము. అలాగే శూన్య విలువలు ఇచ్చినప్పుడు వర్గ బహుపదిని మనం తయారు చేయడం కూడా కంపల్సరీ మనం నేర్చుకోవాలి. ax² + bx + c రూపంలోకి మనం తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x=1 x=2 అని ఇస్తే మనము దాని యొక్క వర్గ బహుపదిని ఏ విధంగా రాయడమో నేర్చుకున్నాం. అట్లాంటివి నేర్చుకోండి కంపల్సరీ. నెక్స్ట్ శూన్యాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఇస్తాడు. అలాగే శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సంథింగ్ ఇస్తాడు. ఆ రెండు ఇచ్చినప్పుడు శూన్యాల మొత్తము మరియు శూన్యాల లబ్ధం ఇచ్చినప్పుడు వర్గ బహుపదిని ఏ విధంగా కనుక్కోవడమో మనం నేర్చుకున్నాము. అది ఒకటి కంపల్సరీ నేర్చుకోండి. అది కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. 2 మార్క్స్కు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి కూడా మనం కంపల్సరీ నేర్చుకోవాలి. అలాగే మనము ఈ బహుపదులలో భాగాహారం చేసి బహుపదిని సాధించడం, శేషం కనుక్కోవడం, భాగఫలం కనుక్కోవడం అనేది మనకు కంపల్సరీ ఇంపార్టెంట్. భాగాహారం చేయడం. సో బహుపదుల యొక్క భాగాహారం మనం 9వ తరగతిలో కూడా నేర్చుకున్నాము. తర్వాత 10th ఉన్నది. సో అవి కంపేర్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీ ఒక్కోసారి 4 మార్కులు కూడా అడిగే అవకాశం ఉంది. సో కంపల్సరీ నేర్చుకోండి. సో నెక్స్ట్ దీంట్లో ఈ బహుపదులలో వచ్చేది ఏంటంటే మనకి 4వ పరిమాణ బహుపది ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఇచ్చి దాంట్లో 2 శూన్య విలువలు ఇస్తాడు. √3 √5 అని అట్లా సంథింగ్ 2 శూన్య విలువలు ఇచ్చినాక మిగిలిన 2 శూన్య విలువలు మిమ్మల్ని కనుక్కోమని చెప్తాడు. సో ఇలాంటి లెక్కలు కూడా కనీసం 4 మార్కులకు వస్తున్నాయి, గతంలో కూడా వచ్చాయి.
సో దాన్ని ఏం చేస్తాం, మనం భాగాహార పద్ధతిలో వర్గ సమీకరణ కనుక్కుంటాము. తర్వాత మళ్ళీ ఆ వర్గ సమీకరణ సాధించి మళ్ళీ రెండు శూన్యాలు కనుక్కోవడం మనకు ప్రాసెస్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ ఎక్సర్సైజ్లో ఎగ్జాంపుల్ కూడా ఉంది, అది మరి కంపల్సరీ మళ్ళీ ఎక్సర్సైజ్లో కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అది నేర్చుకోండి. సో ఇది ఈ విధంగా బహుపదుల నుండి కూడా కనీసం 6 నుండి 7 మార్కులు వచ్చే అవకాశం కంపల్సరీ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ నేను 7th చాప్టర్కి వెళ్తున్నాను. 7th చాప్టర్ నిరూపక రేఖ గణితంలో నిరూపక జ్యామితి ఉంది. సో ఆ నిరూపక జ్యామితి నుండి కూడా కంపల్సరీ మనకు 7-8 మార్కులు వస్తున్నాయి ఖచ్చితంగా. మీరు అది ఈజీ చాప్టర్ అండ్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. మనకి 7 మార్క్స్ 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో దీంట్లో మనము నిరూపక జ్యామితికి సంబంధించి మనము ఫస్ట్ మధ్య దూరం కనుక్కో. ఏవైనా 2 బిందువులు ఇస్తాడు, ఏబి బిందువులు ఇస్తాడు, మధ్య దూరం కనుక్కోవడం. స్క్వేర్ రూట్ ఆఫ్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 - x1 హోల్ స్క్వేర్ సూత్రం ఉంది. ఆ సూత్రం ఆధారంగా మీరు ఆ 2 బిందువుల మధ్య దూరం కనుక్కోవడం మనం నేర్చుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఆ 2 బిందువుల మధ్య బిందువు కనుక్కోవడం. ఇంతకుముందు చెప్పింది మధ్య దూరం కనుక్కోవడం. ఇప్పుడు 2 బిందువులను ఇస్తే మనము వాటి మధ్య బిందువు కనుక్కోవడం ఎట్లనో మనము నేర్చుకున్నాము. సో x1 + x2/2 y1 + y2/2 అనే 2 సూత్రాలు వేస్తే మనకి ఖచ్చితంగా 2 బిందువులు వస్తాయి. అవి మనం కంపల్సరీ ఈజీ ఒక 1 సెకండ్లో 1 మినిట్లో మనం చేసేస్తాం. అలాంటివి నేర్చుకోండి కంపల్సరీ. నెక్స్ట్ గురుత్వ కేంద్రం. సో 3 బిందువులు ఇచ్చినప్పుడు త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం కనుక్కోవడం కూడా మనకు ఈజీ. x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 అనే సూత్రం ఆధారంగా గురుత్వ కేంద్రం కనుక్కోవడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దీంట్లో మనకు త్రిదాకరణ బిందువులు కనుక్కోవడం కూడా ఉన్నాయి. త్రిదాకరణ బిందువును మనము m1:m2 నిష్పత్తులలో విభజించినప్పుడు 1:2 కానీ 2:3 కానీ ఇట్లా చెప్తాడు. సో ఆ త్రిదాకరణ బిందువు కూడా కనుక్కోవడం కూడా కంపల్సరీ మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ త్రిదాకరణ బిందువు కూడా మనకు చాలా ఇంపార్టెంట్, అదొకటి నేర్చుకోండి. నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ అండ్ ఈజీ ఏంటంటే దీంట్లో వాలు కనుక్కోవడం. ఏవైనా 2 బిందువులు ఇచ్చినప్పుడు వాలు కనుక్కోవడం మనకు y2 - y1/x2 - x1 అనే సూత్రం ఉంది. అది ఒకసారి ప్రయత్నం చేస్తే మనకు 1 నిమిషంలో వచ్చేస్తుంది. అది కూడా కంపల్సరీ అడుగుతున్నాడు కాబట్టి వాలు కనుక్కోవడం లాస్ట్ చాప్టర్లో ఉంటుంది. 7 ఎక్సర్సైజ్లో లాస్ట్ ఎక్సర్సైజ్ 7th చాప్టర్లో లాస్ట్ ఎక్సర్సైజ్లో కంపల్సరీ ఉన్నాయి. అవి ఒకసారి మీరు ప్రయత్నం చేస్తే ఒక ½ అన్ అవర్ పడుతుంది, సరిపోతుంది అంతే. సో ఇవి మనకు ఫస్ట్ సెకండ్ మార్క్ 1-2 మార్క్స్లలో వచ్చేటువంటి మార్క్స్. నెక్స్ట్ దీంట్లో ముఖ్యంగా మనము ఒక్కోసారి 4 మార్క్స్కి ఇచ్చేది ఏంటంటే త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం అంటారు. ఎప్పుడు 3 బిందువులు ఏమైనా 3 బిందువులు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో మనం కంపల్సరీ నేర్చుకున్నాము. డెల్టా = ½ x1 × y2 - y3 అనే సూత్రంలో మనం అప్లై చేస్తుంటే మీకు ఖచ్చితంగా త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం ఏ విధంగా తెలుస్తుంది. అవి కూడా మనకు ఖచ్చితంగా ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం 0 అయ్యేటట్టు చూడండి. సో సరైన బిందువులు నిరూపించండి. సరైన బిందువులు నిరూపించాలని అడుగుతాడు. సరైన బిందువులు నిరూపించాలంటే త్రిభుజ వైశాల్యం 0 వస్తే మనకు సరైన అవుతాయి కాబట్టి ఆ త్రిభుజ వైశాల్యం సూత్రం ఆధారంగానే చేయండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇంకా దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సమబాహు త్రిభుజం అని నిరూపించండి అంటాడు. ఏమైనా బిందువులు ఇస్తాడు, 3 బిందువులు ఇస్తాడు, సమబాహు త్రిభుజం అని నిరూపించండి అంటే ఆ 3 బిందువులలో ఏబి పొడవు కనుక్కోవాలి, బీసీ పొడవు కనుక్కోవాలి, ఏసీ పొడవు కనుక్కోవాలి. కనుక్కొని మనము వాటిని కంపారిజన్ చేస్తే అన్ని భుజాలు సమానంగా ఉంటే అది సమబాహు త్రిభుజం అవుతుంది అని మనం పూర్తిగా చెప్పవచ్చు. అలాగే సమద్విబాహు త్రిభుజం అని నిరూపించండి, లేదా చతురస్రం అని నిరూపించండి, లేదా దీర్ఘచతురస్రం అని నిరూపించండి అని ఇట్లా మనల్ని రాంబస్ అని నిరూపించండి అని అడుగుతాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ నిరూపించండి అనే ఫస్ట్ ఎక్సర్సైజ్లోనే ఉంది. మీరు ఒకసారి ప్రయత్నం చేస్తే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, ఈజీ ఉంటాయి. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యానికి సంబంధించి 3 రకాలుగా మనల్ని ఇందులో క్వశ్చన్ చేస్తాడు. త్రిభుజ వైశాల్యంలో లంబకోణ త్రిభుజం ఇచ్చినప్పుడు 1/2 ×
బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనే సూత్రం ఉపయోగించి లంబకోణ త్రిభుజంలో మనం సాధిస్తాము పైథాగరస్ సిద్ధాంతం ద్వారా. అలాగే విషమబాహు త్రిభుజం ఇచ్చినప్పుడు హెరాన్ సూత్రం ఉపయోగించి మనం ప్రయత్నం చేస్తాము. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనే సూత్రం, దాని ద్వారా మనం హెరాన్ సూత్రాన్ని, అంటే విషమబాహు త్రిభుజం అయినప్పుడు మనము, లేదా విషమబాహు త్రిభుజం అని ఎప్పుడు చెప్తాము, బిందువులు ఇచ్చి మనము వాటి యొక్క పొడవులు కనుక్కొని ఈ సూత్రంలో అప్లై చేస్తే మనకు వస్తుంది. కొంచెం లెంతీగా అవుతుంది కానీ మనం ఖచ్చితంగా ఇది నేర్చుకుంటే మనకు ఒక్కోసారి 4 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇదే త్రిభుజ వైశాల్యంలో ఇందాక చెప్పుకున్నాము, డెల్టా ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ అనే సూత్రం ఉపయోగించి కూడా మనం త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం. అంటే 3 బిందువులు ఇచ్చినప్పుడు, త్రిభుజంలో 3 బిందువులు ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా కనుక్కోవడం అనేది నేర్చుకున్నాం. సో ఈ 3 రకాలుగా త్రిభుజ వైశాల్యానికి సంబంధించి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇవి నేర్చుకుంటే మనకు ఈ చాప్టర్ నుండి మనకు కంపల్సరీ వస్తాయి. సో సింపుల్గా మనము ఇది చాప్టర్ నుండి కనీసం 7-8 మార్కులు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్స్ 1, 2, 3 and 7 ఈ 4 చాప్టర్ నుండి తరువుగా మనం ప్రిపేర్ అయితే, నేను అనుకున్న అంశాలను మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మనకి కనీసము 30 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం 30 మార్క్స్. 30 మార్క్స్ ఎలా వస్తాయని అంటే మిగతా ఛాన్సెస్గా మనం తీసుకోవచ్చు. సో మనము భయపడకుండా ఇవి అన్నీ కంప్లీట్ చేస్తే మనకు ఖచ్చితంగా మనం పాస్ అవుతాము. మళ్ళీ 30 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 చాప్టర్లు కంపల్సరీ నేర్చుకోండి. సో ఇవి పాస్ అయ్యే పిల్లలకు చెప్తున్నాను. నెక్స్ట్ 10/10 వచ్చే పిల్లలు కూడా ఇవి నేర్చుకోండి కంపల్సరీ. ఇవి నేర్చుకున్న తర్వాత మిగిలినవి కూడా మనకి 4th చాప్టర్, 5th, 6th చాప్టర్స్ కూడా, ఆ 3 చాప్టర్లో కూడా మీరు తరువుగా నేర్చుకుంటే 40/40 వచ్చే అవకాశం ఉంటుంది. సో 10/10 వచ్చే పిల్లలకి కంపల్సరీ చెప్పేది ఏంటంటే, ఈ ఫస్ట్ చాప్టర్ నుండి కనీసం 40/40 కంపల్సరీ రావాల్సిందే. అట్లా వస్తేనే మీకు 10/10 వచ్చే అవకాశం 99% ఉంటుంది. సో దీంట్లో మనకు తక్కువ మార్కులు వచ్చి సెకండ్ పేపర్కి వెళ్ళడం అనేది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. సో రైట్, నెక్స్ట్ ఈ చాప్టర్స్ నుండి మనం కంపల్సరీ నేర్చుకోవాల్సింది అని చెప్పాము. నెక్స్ట్ 4th చాప్టర్స్ నుండి, 4th చాప్టర్లో మనకి కంపల్సరీ వచ్చేటిది ఏంటంటే 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలు. కాబట్టి 2 చరరాశుల రేఖీయ సమీకరణాలు ద్వారా, అంటే గ్రాఫ్ ద్వారా మనకి సాధించండి, XY విలువలకు సాధించండి అంటాడు. అదొకటి ఒక లెక్క మీరు కంపల్సరీ నేర్చుకొని పోతే మీకు 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ ఒక్క లెక్కను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే 4th చాప్టర్ నుండి కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించే వాళ్ళు ఉంటే కనీసం ఇది చదవండి అని, మిగతా చదవండి 4th చాప్టర్ నుండి అన్ని చదవండి, కానీ బట్ కనీసం ఇది కంపల్సరీ చదవండి అనేది నా ఉద్దేశం అన్నట్టు. సో ఆ 4 చాప్టర్స్ చదివి ఈ 4th చాప్టర్ నుండి కంపల్సరీ మనం ఏం చేయాలంటే రేఖీయ సమీకరణాల ద్వారా మనము గ్రాఫ్ ద్వారా సాధించండి అన్నది ఒకటి ఉన్నది, అది కంపల్సరీ నేర్చుకోండి. అలాగే వర్గ సమీకరణాల నుండి కూడా మనకి ax² + bx + c = 0 రూపంలో ఉన్నప్పుడు మనము వర్గ సమీకరణాన్ని సాధించడం అనేది మనకు సూత్ర పద్ధతిలో ఉంది. ఒకసారి అది 1, 2 నేర్చుకోండి. ఆ 2 సూత్ర పద్ధతిలో సాధించడం ఒకటి నేర్చుకుంటే మనకు ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనము శ్రేణులు చాప్టర్స్ తీసుకుంటే మనం కంపల్సరీ దాంట్లో ఒకటి అంకశ్రేణి, గుణశ్రేణి 2 ఉంటాయి. సో అంకశ్రేణికి సంబంధించి లాస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకోండి, గుణశ్రేణికి సంబంధించి ఒక లాస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకోండి. ఈ రెండిట్లో 2 ఎక్సర్సైజ్లే మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కనీసం పాస్ అవ్వడానికి చెప్తున్నాను కాబట్టి అంకశ్రేణిలో లాస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకోండి, గుణశ్రేణిలో లాస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకోండి. ఈ 2 ఎక్సర్సైజ్ నేర్చుకుంటే మీకు ఏంటంటే 4 మార్క్స్ కంపల్సరీ దీని నుండి వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ చాప్టర్స్లో దీంట్లో నుండే వస్తాయి. మనకు అంకశ్రేణిలో చివరి ఎక్సర్సైజ్, గుణశ్రేణిలో కూడా చివరి ఎక్సర్సైజ్ నుండే మనకు 4 మార్క్స్ కవర్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా 4th చాప్టర్ అండ్ ఈ శ్రేణుల చాప్టర్ కూడా మనం కంపల్సరీ దాంట్లో చెప్పిన అంశం, దీంట్లో చెప్పిన 2 అంశాలు మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే 4 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. దాంట్లో 4 వస్తాయి, దీంట్లో 4 వస్తాయి. సో ఇట్లా మనము 4 మార్క్స్ను ఖచ్చితంగా అన్నీ కవర్ చేసేటట్టు ఉండాలి. సో 2 మార్క్స్ 1 మార్క్ ఖచ్చితంగా మనం ఇందాక చెప్పినట్టు ఈ ఫస్ట్ 4 చాప్టర్ మనం ఫస్ట్ చెప్పిన 4 చాప్టర్స్ నుండి కవర్ అయితే ఖచ్చితంగా ఫస్ట్, సెకండ్ మార్క్స్.
సో 4 మార్క్స్ కోసం మనం చేయాల్సింది ఫస్ట్ ఎక్సర్సైజ్ ఓకే నో ప్రాబ్లం చేయండి, చెప్పిన అన్ని ఫాలో కండి. సెకండ్ ఎక్సర్సైజ్ నుండి చెప్పిన అన్ని ఫాలో కండి, వస్తాయి అందులో 4 మార్క్స్. అలాగే థర్డ్ ఎక్సర్సైజ్ నుండి కూడా ఫాలో కండి, అందులో 4 మార్క్స్ వస్తాయి. ఇన్ కేస్ ఛాన్సెస్గా మనము 4 and 5 4th చాప్టర్ 5th చాప్టరే ఇచ్చిండు అనుకోండి ఛాన్సెస్గా, అప్పుడు మనం 4 మార్క్స్ మిస్ అవుతాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ 4 మార్క్స్ మిస్ కాకుండా ఉండాలంటే 4th చాప్టర్ నుండి ఇందాక చెప్పినట్టు గ్రాఫ్ ద్వారా సమీకరణాన్ని సాధించి ఎక్స్ విలువలు వై విలువలు కనుక్కోవడం ఒకటి నేర్చుకోండి. అట్లే వర్గ సమీకరణం నుండి కూడా మనం లాస్ట్ ఎక్సర్సైజ్ ఉందో అదొకటి నేర్చుకోండి. నెక్స్ట్ మనకి శ్రేణుల చాప్టర్స్ నుండి చెప్పిన కదా, అంకశ్రేణిలో లాస్ట్ ఎక్సర్సైజ్, గుణశ్రేణిలో లాస్ట్ ఎక్సర్సైజ్. సో ఈ 4 ఎక్సర్సైజ్ నేర్చుకుంటే ఏ చాప్టర్ నుండి 4th, 5th, 6th ఈ 3 చాప్టర్ల నుండి ఓన్లీ 4 ఎక్సర్సైజ్ నేర్చుకోండి. మీకు ఖచ్చితంగా 4 మార్క్స్కు ఇక మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఇట్లా మనకు 4 మార్క్స్ మిస్ కాకుండా ఉంటే కనీసము నియర్లీ 30-35 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. ఇంకేదైనా ఉంటే డౌట్ ఉంటే నాకు చెప్పండి, నో ప్రాబ్లం. సో అందరు పాస్ కావాలని కోరుకుంటున్నాను. ఎవరు ఫెయిల్ కావద్దు, అందరు పాస్ అవుతారు. సో నేను చెప్పింది ఫాలో అయితే ఖచ్చితంగా పాస్ అవుతారు. నెక్స్ట్ అందరికీ ఎక్కువ మందికి 10/10 రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.